ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. నిన్న కోస్తా రాయలసీమలో అక్కడక్కడ గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వడకళ్ల వాన పడింది. దాంతో అరటి, మామిడి, మొక్కజొన్న, మినుములు, వరి పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పిడుగులు పడి బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటుగా సముద్రం మీద నుంచి వచ్చిన సవ్య దిశలో వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో రాబోయే 4 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన చిన్న చిన్న వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజైన ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, ఉరుములు కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి 4వ రోజు వరకు అనగా 20వ తేదీ వరకు క్షేత్రీయ విస్తృతి పెరగటంతో పాటు ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ముఖ్యంగా 3వ రోజు దీని యొక్క విస్తృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఇవి సంవహన వర్షపాతాలు, అంటే వేడి భూ ఉపరితలం వేడెక్కిన తర్వాత సముద్ర ఉపరితలం నుంచి వీస్తున్న గాలుల వల్ల ఈ రెండు సంగమం వలన వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇవి తక్కువ కాలం మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే రోజులో 1 గంట 2 గంటలు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈరోజు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 2వ రోజు నుంచి 4వ రోజు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నది. ఇక ఈదురుగాలులు ఈరోజు రేపు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం కోస్తా జిల్లాల్లో ఉంది. మరియు 3వ రోజున 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఇక మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. సంవహన వర్షపాతాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో, అంటే థండర్స్టార్మ్ లేదా ఉరుములతో ఉన్న వాతావరణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా లూజ్ స్ట్రక్చర్స్, టాలెస్ట్ స్ట్రక్చర్స్ దగ్గర నిలబడకుండా జనాలు తమను తాము కాపాడుకోవాల్సిందిగా తెలియజేయడం. కురుస్తున్న అకాల వర్షాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామచంద్ర అందుబాటులో ఉన్నారు. రామచంద్ర, మనం చూస్తున్నాం ఇప్పటికే పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు, ప్రజలకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రత్న. ఏదైతే నిన్న అకాల వర్షం రైతును అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది చెప్పుకోవచ్చు. ఆకాశానికి చెల్లు పడిందా అన్నట్లుగా కురిసినటువంటి వడగండ్ల వాన అన్నదాత నోటికాడ భువను దూరం చేసిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో గాలి వాన తీవ్రత నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలుల దాటికి అరటి, అలాగే మామిడి తోటలు నేలకు ఒరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి, మినుము, మొక్కజొన్న పంటలు నీట మునిగి రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. పెట్టుబడి కూడా తిరిగి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి ముగ్గురు కూడా బలయ్యారు పిడుగుపాటుతో. అటు బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిందని కూడా తెలుస్తోంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో
పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు శ్రీకాకుళము, విశాఖ, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలు, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురవబోతున్నట్లు కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలాగే విశాఖ, అలాగే అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆకాశం మేఘావృతం అయినప్పుడు రైతులు అలాగే కూలీలు పొలాల్లో ఉండవద్దని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతాంగం కూడా మరోవైపు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం పెద్ద ఎత్తున బీభత్సం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కూడా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి గాలివాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు ముఖ్యంగా అరటి తోటలు నిలువున విరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి, మొక్కజొన్న పంటలు కూడా పూర్తి స్థాయిలో నేలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రామచంద్ర, మీరు చెప్తున్నట్లుగానే కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి అటువంటి వారికి, ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపట్టి నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టం అంచనా వేసి వారికి రెమ్యునరేషన్ అలాగే ఎన్యూమరేషన్ నిర్వహించాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగిన నష్టానికి ఇంకా పరిహారం అందలేని కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అకాల వర్షం తమను కోలుకోలేని దెబ్బ తీసిందని చెప్పి కూడా రైతులు కన్నీరు ముందరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి గతంలో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి రైతుకు పంట నష్టం సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా రైతు సంఘాల నాయకులు కూడా ఇప్పటికే ప్రభుత్వాలను ఎన్నోసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు అని చెప్పి రైతులు చెప్తున్నారు. అయితే ఇది అకాల వర్షాలు కావడంతో అందులో ఒక ఎండాకాలంలో వర్షాలు రావడం అనేది అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఈసారి ఈ పరిస్థితిని రైతులు ఎదుర్కోవడం మాత్రం రైతులకు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు ఊహించినటువంటి ఒక ప్రమాదంగా ఒక వర్షాలు అని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి వర్షం వల్ల దెబ్బతిన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు ఎంత మేరకు నష్టపోయాయి, అలాగే ఎవరెవరు నష్టపోయారు, వారందరికీ ఒక ఇదైతే లిస్టు రెడీ చేసి వివరాలన్నీ కూడా నమోదు చేసి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా జిల్లాలలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, వీరందరికీ ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది. రామచంద్ర, ఏ ప్రాంతాలకి రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు? 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలు కూడా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు వడగళ్ల వాన మాత్రం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వడగళ్లు పడటంతో పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇప్పటికే నిన్న కురిసినటువంటి వడగళ్ల వానతో మిర్చి పొగాకు రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. గాలి వాన దాటికి చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొనింది. ఇప్పటికే రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే వారికి సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికే రెడ్ అలర్ట్ అలాంటివి ఏమీ చేయలేదు, కానీ మొత్తానికి పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండద్దు. గొర్రెల కాపర్లు కావచ్చు, అలాగే ఎవరైనా వ్యవసాయదారులు కావచ్చు, రైతులు కావచ్చు, వారందరూ కూడా చెట్ల కింద ఉండకుండా ఏదైనా సురక్షితమైనటువంటి ప్రాంతంలో కావచ్చు, షెడ్లలో వారు సేద తీరాలని చెప్పి కూడా చెప్తున్నారు. వర్షం వస్తున్న సమయంలో ఎక్కువగా మెరుపులు, ఉరుములు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిడుగుల దాటికి ఎవరు పిడుగులకు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కూడా ఎక్కడైనా వర్ష ప్రభావంతో ఎక్కడైనా పంట నష్టం జరిగినటువంటి వారికి వెంటనే
వారిని అక్కడ పరిశీలించి వ్యవసాయ అధికారులను పంపించి పంటకు నష్టం జరిగినటువంటి వారికి ధైర్యం చెప్పాలి, భరోసా ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి కూడా చెప్పే ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్లకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అకాల వర్షాలు మాత్రం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మాత్రం ఒక పెద్ద ఈ ఎఫెక్ట్ అని చెప్పి కూడా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. రత్న ఎస్ రామచంద్ర, ప్రధానంగా చూసుకుంటే ఏ ప్రాంతాల్లో అయితే పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయో అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చు? రానున్న 24 గంటల్లో ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడే వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్, అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ ఉమ్మడి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో రానున్న 24 గంటలు కావచ్చు, ఆ తర్వాత కూడా సాధారణ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా వర్షాలు, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. సమ్మర్ లో ఎక్కువ ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఉన్న పరిస్థితుల్లో ఒకసారిగా వాతావరణము మార్పులు కనిపించాయి. కొన్ని చోట్ల వర్షాలు, భారీ వర్షాలు, అలాగే పిడుగుతో కూడినటువంటి వర్షాలు పడడము, అలాగే రాయలసీమ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగు పడి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇంకా పిడుగులతో కూడినటువంటి వర్షాలు, భారీ వర్షాలు కూడా రాయలసీమ ప్రాంతంలో కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులు కూడా, అలాగే కూలీలు కూడా పొలాల్లో ఉండే ఎవరు సాహసం చేయవద్దు అని చెప్పి కూడా అధికారులు ముఖ్యంగా ప్రధానంగా చెప్తున్నటువంటి అంశంగా మనం చూడవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తోంది. SMS లు పంపిస్తూ, ఏదైతే వాతావరణ శాఖ SMS లు ప్రతి ఒక్కరికి SMS ల రూపంలో కావచ్చు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా రూరల్ ఏరియాల, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా వ్యవసాయం చేసే రైతులు కావచ్చు, అలాగే గొర్రెల కాపర్లు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, వీరందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.